ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందాక సౌండ్ అయితే విన్నారు కదా, మనం సెల్ఫ్ కొట్టినప్పుడు అనేది ఫ్రీగా కంప్రెషన్ లేకుండా సౌండ్ అయితే వినిపిస్తుంది. మనకు స్పార్క్ ప్లగ్ లేకుండా మనం సెల్ఫ్ కొడితే ఏ విధంగా అయితే సౌండ్ వస్తుందో ఆ విధంగా అయితే వినిపిస్తుంది. నేను వాల్స్ అయితే బెండ్ అయినాయి లోపల అని అయితే అనుకున్నా. కస్టమర్ వచ్చేసి రన్నింగ్లో స్టాప్ అయిపోయింది అని అయితే చెప్పాడు. సౌండ్ వచ్చి అంటే ఇంజన్ సీజ్ అయిపోయి ఉంటుంది అని అయితే మనం అయితే చెప్పడం అయితే జరిగింది. ఓపెన్ చేసి చూడండి అని చెప్పారు, అందుకని ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. 2 days బ్యాక్ మనం స్టింగ్ బాటిల్స్ వేసాం కదా, అదే బైక్ అయితే ఇది. మీరు చూస్తే షాక్ అవుతారు అని నేను కూడా చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. హెడ్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఈ కేటీఎం బైక్లలో అన్నిటికంటే రిస్క్ వర్క్ ఏదైనా ఉంటుందంటే ఆ సిమ్ ట్యాబ్లెట్లు. అది మీకు నెక్స్ట్ ఇది ఫుల్ ఇంజన్ చేసామంటే మనం కంపల్సరీగా సిమ్ ట్యాబ్లెట్లు ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా క్లారిటీగా అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాం. మనం హెడ్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఈ 14 సైజ్ బోల్టాలు ఓపెన్ చేసామంటే హెడ్ అనేది సింపుల్గా బయటకు అయితే వచ్చేస్తుంది. ఇక్కడ హెడ్ ఓపెన్ చేయగానే నేను ఒక్కసారి అయితే షాక్ అయిపోయా. ఇంత ఘోరంగా జరిగిందా అని అయితే అనుకున్నా. మీరైతే చూడండి, లోపల పిస్టన్ అనేది పగిలిపోయి ఉంది. ఇక్కడ 2 వాల్స్ అయితే కట్ అయిపోయి ఉన్నాయి. పూర్తిగా మనకి పిస్టన్ ఏ విధంగా అంటే సెంటర్కి అయితే క్రాక్ వచ్చేసింది. మీరు ఇక్కడ చూడండి, పిస్టన్ రింగ్స్ అన్నీ అయితే బయటకు వచ్చేసాయి. అటు సైడ్ పిస్టన్ ఇటు సైడ్ పిస్టన్ ఎవరైనా తినేస్తే ఎలా ఉంటుందో కేక్ ముక్క కట్ చేసినట్టు ఆ విధంగా అయితే కట్ అయిపోయింది. అంత ఘోరంగా అయితే జరిగింది. రీసెంట్గా R15 P3 వెహికల్లో అయితే మనం ఈ విధంగా పిస్టన్ అయితే పగిలిపోయి ముద్ద కట్టడం అయితే చూసాం. నెక్స్ట్ మనం ఈ డ్యూక్ వెహికల్లో అయితే చూడడం అయితే జరిగింది. ఇంత ఘోరంగా అయితే పగిలిపోయింది. లోపల ఆ పిస్టన్ రింగ్స్ ఆ పిస్టన్ ముక్కలు అన్ని లోపల అయితే మనకి క్రాంక్ అయితే అడ్డు అయితే పడ్డాయి. దీనికి సంబంధించిన షార్ట్ వీడియోలు మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.